మీరు సందిగ్ధావస్థలో ఉన్నట్టున్నారు. అందుకని మీరు ఆ వివరాలు మాతో చెప్పాలా లేదా అని ఆలోచిస్తున్నట్టున్నారు. లేదు మహారాజా, అదేం లేదు. నిజానికి కుట్ర పన్నిన వాళ్ళు ఎవరు అనేది ఇంతవరకు నాకు తెలీదు. కేవలం హారతి ఇస్తుండగా అనుకోకుండా నా చూపులు ఆ గంట మీద పడ్డాయి. అది మీ మీద పడిపోతుందని నాకు అనిపించింది. మీకు బాగా తెలుసు కదా లక్ష్మీబాయి, మా ప్రాణం మీరేనని. తెలిసి కూడా మీరు మీ ప్రాణాలకు అపాయం తెచ్చుకున్నారు. మహారాజా, దీక్షిత్ గారు మహారాణి గారి కోసం ఏదో ప్రత్యేక ఔషధం తీసుకొచ్చారు. మీరు మహారాణి గారిని కలవాలనుకుంటున్నట్టున్నారు. మహారాజా, మహారాణి గారి కోసం నేను ఔషధం తయారు చేసి తీసుకొచ్చాను. దీక్షిత్ గారు, తమరు అపార్థం చేసుకోకండి. ప్రస్తుతం మన రాజభవనంలో జరుగుతున్న కుట్రలను చూసిన తర్వాత మేము ఏ ఒక్కరిని కూడా నమ్మటానికి సాహసించలేకపోతున్నాం. మీరు తప్పుగా అనుకోనంటే మేము ఆ ఔషధాన్ని స్వయంగా పరీక్షించదలిచాం. అలాగే కానివ్వండి మహారాజా. విషాన్ని పరీక్షించే పాత్రను తీసుకురా. చూసారా మహారాజా, నాకు దీక్షిత్ గారి మీద పరిపూర్ణ నమ్మకం ఉంది. కానీ లక్ష్మి మహారాజా, బండి సిద్ధంగా ఉంది. మీరు బయటకు వెళ్ళబోతున్నారా? మేము శివాలయానికి వెళ్లి పరిశోధించవలసి. ఈ తాడు కాలిపోయినట్టుంది. ఈ తాడు రెండో అంచు ఎక్కడ కట్టి ఉంచారు? అక్కడ మహారాజా. ఈ ఆలయంలో కేవలం దీపాలే వెలిగిస్తారా? లేదు మహారాజా, కాగడాలు కూడా వెలిగిస్తారు. కానీ ఇక్కడెక్కడా కాగడాలు లేవే. అంటే నిప్పు దీపం నుంచే అంటుకొని ఉంటుంది. అవును మహారాజా, దీపాల ముందు వైపున పూజా సామాగ్రి ఉంది. నేను ఇలా అనడానికి కారణం ఉంది మహారాజా. ఈ ఏర్పాట్లన్నీ దీక్షిత్ గారే. అయితే వారిని కూడా ప్రశ్నించి చూడండి. మహారాణి గారు, ఈ ఔషధాన్ని మీరు తాగండి. ఆ దేవుడి దయ వల్ల అతి త్వరలోనే తమరు కోలుకుంటారు. త్వరలోనే మీ భ్రమలన్నీ తొలగిపోతాయి. ఆ దిశలోనే నేను లక్ష్మీబాయి గారికి నా చేతుల మీదుగా విషపూరితమైన ఔషధాన్నిచ్చి స్వయంగా తాగించాను. నాకు ముందే తెలుసు మహారాజు గారు ఔషధాన్ని స్వయంగా పరీక్షిస్తారని తెలుసు. అందువల్ల నేను అసలైన ఔషధాన్ని పరీక్షింపజేశాను. ఇక రెండవది మత్తు గలిపిన ఔషధం మహారాణి లక్ష్మీబాయి గారికి తాగించడం కోసం. ఇక్కడ నేను చాలా తెలివిగా సిద్ధంగా రెండవ పొట్లంలో ఉన్న మత్తు ఔషధాన్ని తీశాను. దాన్ని మహారాణి గారికి పాలలో కలిపి ఇచ్చాను. ఇక ఆవిడ గంగాధరరావుని రక్షించడం కల్లో మాట.